హలో ఫ్రెండ్స్, ఇవాళ కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకుందామా? మనం రోజు చేసే పచ్చడిలా కూడా కొంచెం వెరైటీగా కొత్తిమీర టమాటా పచ్చడి కొంచెం అద్భుతంగా ఉంటుందన్నమాట. దాన్ని ఇప్పుడు చేసుకుందాము. ఇది మొత్తం ఏ టిఫిన్లోకి, ఇడ్లీ, దోశ, వడ, ఇలా ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. బాండి పెట్టుకుని నూనె వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 చెంచాల వేరుశనగ గుళ్ళు వేయండి. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. ఇవి వేగిన తర్వాత చక్కగా ఒక 10 పచ్చిమిరపకాయలు అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మగ్గిపోతాయి అన్నమాట. ఈ మొత్తాన్ని తీసి బౌల్లోకి తీసి పెట్టేసుకోండి పక్కన. ఈ మొత్తాన్ని తీసి పెట్టాక అదే బండిలో నూనె ఉంటుందిగా, అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు, ఓ చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపి మూత పెట్టేయండి. చక్కగా మగ్గిపోతుంది అసలు. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసేయండి. చూసారా, మగ్గింది. మనం ఒక కప్పు తొడిమెలతో సహా కాడలు కూడా ఉంచేసుకొని దాంతో కొత్తిమీర కట్ చేసి పెట్టి పెద్ద కప్పు తీసుకోండి. దాన్ని ఈ మగ్గిన దాని మీద వేసి ఒక్కసారి అలా కలపండి. లేదా ఫ్లేవర్ అంతా పోతుంది, మనకు ఆ పచ్చిదనం పోయిందంటే. ఇంకా జస్ట్ ఊరికే అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మగ్గిపోతుంది వేడికి చాలు. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో ఇందాక తెరమాత చేసి పెట్టుకున్నదంతా వేసి తిప్పి కచ్చాపచ్చాగా, మరీ మెత్తగా తీయద్దు. అది నలిగిన తర్వాత ఈ టమాటా కొత్తిమీర వేసేసి ఒక్క తిప్పండి. ఎక్కువ నలగనేది. చూసారా? ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం తిరమత పెట్టుకోవచ్చు. తిరమత కొద్దిగా ఇంగు వేసి దాని మీద పోసేయండి. చూసారా? ఇప్పుడు వేడి వేడి అన్నంలో అంత బొట్టు నెయ్యి వేసేసుకొని చక్కగా టేస్ట్ ఉండి అదిరిపోతుంది. ఆ టమాటా ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం కొత్తిమీర తింటాం. దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.